అందరికీ నా నమస్కారాలు. వెల్కమ్ బ్యాక్ క్రేజీ బై 44. ఈరోజు టాపిక్ ఏమంటే మన ఇండియా గురించి హిస్టరీ. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాలని నాకు కోరిక. నా స్వాతంత్రం ఎప్పుడంటే వచ్చింది 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు మనకి చేశారు. బానిస బతుకు వాళ్ళని తరిమి కొట్టి మరి మన గొప్ప నాయకులు మనకి స్వాతంత్రం అనేది తేవడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ కాలంలో నాకు తెలిసిందే నేను చెప్తున్నాను అంతే. నేను స్క్రిప్ట్ అంతే ఏం రాయలేదు. కొంచెం డెవలప్మెంట్ మనము అవుతా ఉన్నాం. ముందు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు మన మీద. ఎందుకంటే ఇది బ్లాక్స్, ఐఎమ్ వైట్స్ అని మనల్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అది ఎదుర్కొని మన గొప్ప నాయకులు పోరాటం చేసి తన్ని కొట్టి మనకి స్వాతంత్రం తెచ్చారు. ముందు బ్రిటిష్ కాలంలో ఎట్లుందంటే చాలా మీకు తెలుసో తెలీదో బానిస బతుకు. వాళ్ళు ఏ పని చేయమంటే అది చేయాలా, కాళ్ళు అదమంటే కాళ్ళు అదమాలా, ఈ పని చేయ ఆ పని చేయ అంటే ఆ పని చేయాలా, లేకపోతే కొడతారు. అప్పుడు జాతిలో ఏంటో ఉన్న తాళ్ళలో ఏంటో నాకు అంతకు తెలీదు. అప్పుడు చాలా హింసిస్తూ ఉన్నారు. కొన్ని మాటల్లో బ్రిటిష్ వాళ్ళు గురించి చెప్పాలంటే మన దేశం అంతా లూటీ చేసుకొని వాళ్ళేమో బాగుంటారు. ఆ దేవుడే అంతా వాళ్ళకి చూపిస్తారు ఎవరు ఏందో. మన ఇండియా గ్రేట్ కంట్రీ గైస్, నిజం చెప్తున్నా. బ్రిటిష్ ఇండియా మన అందరూ బానిసను. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చిందంటే అది మన గొప్ప నాయకులు చేసిన పనులు. అంటే ఏం చేయాలంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చారు, మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారంటే మనము మన ఇండియాలో ఏమన్నా చేసుకోవచ్చు అని మనకి కొంతమంది నాయకులు అయితే ఇచ్చారు. ఇది కూడా వ్యూస్ 1 lakh పోతే వేస్ట్ గ్యాస్, నిజం చెప్తున్నా. నెక్స్ట్ యూట్యూబ్ గురించి మాట్లాడుకున్నాం. మనం బ్రిటిష్ కాలంలో ఎట్లుండింది, ఇప్పుడు ఎట్టుంది. ఇప్పుడేం బానిస బతుకులే. మన ఇష్టానికి మనం ఏమన్నా కొనుక్కోవచ్చు, ఏ డ్రెస్సులైనా వేసుకోవచ్చు. అయ్యే మన రాజ్యాంగం అట్లా రూల్ పెట్టింది. చాలా గ్రేట్ మన ఇండియా. అప్పుడు వాళ్ళు ఇచ్చిన బట్టలే వేసుకోవాలా, వాళ్ళు చెప్పిన మాటలే మనం బానిస బతుకు ఇది చేయాలా. అంత అవసరము మనకు లేదని మన గాంధీజీ గారు అయితేమి, సడన్గా చాలామంది గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళైతేమి బాగా పోరాడి మనకి స్వాతంత్రం అనేది తెచ్చారు. వాళ్ళకి సెల్యూట్ చెప్పుకోవాలా. ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి కూడా సెల్యూట్ చెప్పుకోవాలా. మనము మన ఇండియాలో స్వాతంత్రంగా తిరుగుతున్నామంటే అది ఫస్ట్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బిఎస్ఎఫ్ వాళ్ళే. ఇంకోటి గ్యాస్, అంతా లూటీ చేసుకొని డబ్బులు అయితేమి, బంగారం అయితేమి అంతా లూటీ చేసుకొని వాళ్ళైతే బ్రిటిష్ వాళ్ళైతే వెళ్ళిపోయారు. మన ఇండియాలో ఇప్పుడు మనము కొంచెం గ్రోత్ అవుతా మనము వస్తున్నాం. ఇంకా మన ఇండియా డెవలపింగ్ కంట్రీనే. డెవలప్ ఎప్పుడు అవుతుంది అని మనము అనుకోవచ్చు. వాళ్ళు అటు చేసే బ్రిటిష్ వాళ్ళు ఏమి చేయమంటే అది చేయాలి మనము, లేకపోతే వాళ్ళు చంపేస్తారు కూడా. అంత దౌర్జన్యము చేసేవాళ్ళు ముందు. అది ఎదుర్కొని మన ముఖ్యమైన నాయకులు మనకి స్వాతంత్రం తెచ్చినారంటే వాడికి మనం గ్రేట్ అనుకోవాలా. ఇది కూడా నాకు తెలిసి వ్యూస్ పోదు.
100-120 తప్ప ఇంకా ఎక్కువ వ్యూస్ పోదు నాకు తెలిసి ఉంది. కానీ ఎందుకంటే ఇలాంటి వీడియోస్, మోటివేషన్ వీడియోస్ దానికి ఎవరు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, వ్యూస్ కూడా సరిగ్గా ఉండవు. అదే ప్రాంక్స్ అట్టయితే బాగా వ్యూస్ చూస్తారు తప్ప ఈ మన ఇండియా గురించి చెప్పే మాటలు అవి మీకు టచ్ అవుతాయో అవో నాకు తెలీదు. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అందరికీ షేర్ కావాలా ఈ వీడియో. మనం బ్రిటిష్ పాలన నుంచి బయటకు వచ్చినాక మనం కొంతమంది చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అవన్నీ మన అమ్మ నాన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం పోయింది. అప్పుడు మా బంగారం కూడా రేటు తక్కువ. ఏమన్నా పోవడం మనకి అప్పుడు ట్రాక్టర్లో ఏం లేవు, అంతా ఎనుములే. ఆవులు రిక్షాలో పోతా ఉన్నారు. అట్లా ఉండింది మన పరిస్థితి. దాని నుంచి డెవలప్ అవుతా మనము వచ్చాము. ఇంకా మన ఇండియా డెవలప్ కావాలా, అత్యంత ఇప్పుడు గ్లోబల్లో 2nd or 4th పొజిషన్లో మన ఇండియా అయితే ఉంది గైస్. ఇంకోటి బ్రిటిష్ వాళ్ళు చేయని పనికి మన ఇండియాలో ఇంకా కొంతమంది పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వాళ్ళు చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. మీకు కూడా వస్తాయి, నాకే కాదు మీకు కూడా వస్తాయి. ఎందుకంటే చాలామంది ఇప్పుడైతే ఉద్యోగాలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఏం కాల. ముందు ఎలా ఉన్నిందంటే తెలుసా మీకు? కరెంట్ లేదు, టీవీలు లేవు, అలాగే ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు, బటన్ ఐపాడ్ ఫోన్ అది కానీ లేదు. ఒక ఫోన్ మాట్లాడుకోవాలంటే ఒక అంగడికి దిగి దానికి డబ్బులు వేసి మాట్లాడుకోవాల్సిన అంత పరిస్థితి మనకి ఉండింది. కాబట్టి మన ఇండియానే గ్రేట్ అనుకోవాలా. మన ప్రౌడ్ టు బి ఇండియన్. నేనైతే ఇండియాలో పుట్టడం చాలా అదృష్టంగా నేను భావిస్తాను, అది ఇప్పటికైనా సరే. కాబట్టి మీరు కూడా కొంతమంది మన ఇండియాలోనే ఉండి మన దేశం గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు, వాళ్ళకి చెప్తున్నా. కాబట్టి బ్రిటిష్ కాలంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో కొంచెం డిఫరెంట్ చేసుకొని మనము చూడాల్సినగా కోరుతున్నా. అదేవిధంగా చాలా చాలా మీకు 99 స్వాతంత్రం వచ్చిన రోజు గురించి చెప్తాను. ఒక రైతు మడక దున్నాలంటే జెర్సావులు కాదు గ్యాస్, ఎద్దులు మడకలో దున్నుతా ఉన్నాడు. ఇప్పుడంటే ట్రాక్టర్లు అన్నీ వచ్చాయి. అప్పుడు ఏం లేవు గ్యాస్, మీరు నమ్ముతారో నమ్మరో, ఏం లేవు. ఈ పాత వాళ్ళకి మాత్రం తెలుసు ఆ సిచ్యువేషన్ ఏందో. మన యూత్కి ఏమి తెలీదు. రైతు అనేది అప్పట్లో 2 ఎద్దు మడక పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ట్రాక్టర్లు లేవు, బస్సులు లేవు, వాళ్ళే నడుచుకొని వెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి కొన్ని ఈ మ్యారేజెస్ కూడా చేస్తున్నారు. అప్పుడు చేస్తూ ఉన్నారు కూడా, బాగా మాకు బాగా చదివించే ఇది లేక పెళ్ళి చేస్తున్నారు. ఇప్పుడు మనకేం గాయస్, మనకేం చెప్పండి, మనకు స్కూల్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు, ఫ్యాన్ ఉంది, బెంచులు ఉన్నాయి. అయినా మన వాళ్ళు చదవరు. చదివే మంచి భవిష్యత్తుని ఇస్తుంది.
చదివే అన్నీ నేర్పిస్తుంది. అంతే తప్ప మీ అమ్మ నాన్నని బాగా చూసుకోండి ఫస్ట్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు. అందుకే మీ గురువులు చెప్పిన మాట వినండి. అప్పుడు కాలంలో ఎట్లుండిందో తెలిసే బెండ్ ఎట్టేస్తున్నారు. ఇప్పుడు టీచర్సే భయపడుతున్నారు గైస్. మనల్ని చూసి టీచర్సే భయపడుతున్నారు. అప్పుడు భలే కొడతా ఉన్నారు అంటున్నా. మనల్ని చూస్తేనే టీచర్స్ భయపడుతున్నారు. ఎందుకో ఏమో. బాగా రెస్పెక్ట్ ఉంది. ఈ వీడియో ఖచ్చితంగా వైరల్ కాదు నాకు తెలుసు, అయినా చెప్తున్నా. ఈ వీడియో ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా వైరల్ కావాలని నేను ఈ వీడియో చేస్తున్నా. మన ఇండియా గురించి చెప్పిన, మన ఇండియా గురించి, గురువుల గురించి, పేరెంట్స్ గురించి చెప్పిన. కొంతమంది మటన్లు కూడా చేస్తున్నారు గ్యాస్. కొడుకుగా ఉండి నాయన్ని మటన్ చేస్తున్నారు, అట్లాగే రేపులు చేస్తున్నారు. అవన్నీ సెట్టుపడే. వన్స్ అగైన్ ఇదంతా దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా వైరల్ కావాలా. ఎందుకంటున్నానంటే నాకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది ఇండియా. ఖచ్చితంగా నేను కూడా మా అమ్మని బాగా రెస్పెక్ట్ ఇస్తాను, మా పేరెంట్స్ని బాగా రెస్పెక్ట్ ఇస్తాను. నేను కూడా మీరు అనుకోవచ్చు, మీరే రెస్పెక్ట్ కూడా అనుకోవచ్చు. నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి మీకు చెప్తాను. దయచేసి వాళ్ళు చెప్పిన మాట వినండి చాలు. పేరెంట్స్ని బాగా చూసుకోండి. ఇంకోటి గైస్, ఈరోజు చెప్తున్నా, నిజం చెప్తున్నా. మనం బ్రిటిష్ కాలంలో ఉంటే మనకు తెలిసింది. మనం బ్రిటిష్ కాలంలో ఏం కాబట్టి మనకు తెలియదు, ఎన్ని అని తెలియదు. ప్రపంచానికి గురువులం మవుదాం, నవభారత యువతులం దేశ